ఇంతకుముందు ఏంటంటే యాక్చువల్గా ఎవ్రీ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్కి కేవీఏహెచ్ మీద బిల్ అవుతుంది. ఓకేనా. డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి కేడబ్ల్యూహెచ్ మీద బిల్ అవుతుంది. ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్కి కేవీఏహెచ్ మీద బిల్ అవుతుంది. కేడబ్ల్యూహెచ్ ఈజ్ వాట్ వీ యూజ్. ఓకేనా. పవర్ ఫ్యాక్టర్ 1 ఉన్నప్పుడు కేడబ్ల్యూహెచ్ కేవీహెచ్ రెండు సేమ్ ఉంటాయి. ఓకేనా. సో యు ఆర్ ఓన్లీ పేయింగ్ ఫర్ వాట్ యు ఆర్ యూజింగ్. ఓకేనా. సో ఒకవేళ పవర్ ఫ్యాక్టర్ తక్కువ పెట్టుకున్నారనుకోండి, యు ఆర్ పేయింగ్ ఎంత తక్కువ ఉంటే అంత ప్రపోర్షనేట్గా కేవీహెచ్ యూనిట్స్ ఎక్కువ అయితే దానికే పే చేస్తున్నారు. ఓకేనా. సో ఇది ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్కి ఇట్లా ఉండే. సో దీంట్లో ఏంటంటే కేవీహెచ్ బిల్లింగ్లో కూడా ఓన్లీ ల్యాగ్, కేవీఆర్హెచ్ ల్యాగ్, కేవీఆర్హెచ్ లీడ్ అని 2 కాంపోనెంట్ ఉన్నాయి అన్నట్టు పవర్ ఫ్యాక్టర్ని అరైవ్ కావడానికి. సో కేవీఆర్హెచ్ ల్యాగ్కే క్యాలిక్యులేషన్స్ ఉండే ఇంతకుముందు. న్యూ రెగ్యులేషన్లో ఏమొచ్చిందంటే కేవీఆర్హెచ్ లీడ్ కాంపోనెంట్ కూడా దానికి యాడ్ అయింది అన్నట్టు. అంతవరకు దాన్ని కన్సిడరేషన్ చేయకుంటుండే. సో పవర్ ఫ్యాక్టర్ 1 మెయింటైన్ చేసుకోవడానికి మనం ఏం చేస్తుండే, కెపాసిటర్ బ్యాంక్స్ రేటెడ్ కంటే ఎక్కువ పెడుతుండే. అంటే ఎంతైతే అవసరమో దానికంటే ఎక్కువ పెట్టినా కానీ బిల్లు మీద ఇంపాక్ట్ లేకుంటుండే. సో అంతకుముందు ఆ రెగ్యులేషన్లో లేదు కాబట్టి చాలామంది అట్లనే ఎక్కువ పెట్టుకున్నారు. ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొన్నిసార్లు కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదనే డైరెక్షన్లో సజెస్ట్ చేస్తుండే, అట్లనే పెట్టుకుంటుండే. బట్ ఇప్పుడు ఏమైంది, న్యూ రెగ్యులేషన్లో అట్లా ఎక్కువ పెట్టుకునడం వల్ల లీడ్ కాంపోనెంట్ ఎక్కువ అయ్యి దానివల్ల కూడా ఎక్సెస్ బిల్ వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఓవరాల్గా నట్షెల్లా ఈ న్యూ రెగ్యులేషన్ అంటే ఏంటంటే, మీ ప్రొడక్షన్ పెరగలేదు, ఓకేనా, మీ కన్జంప్షన్ పెరగలేదు, బట్ బిల్ పెరిగే ఛాన్స్ ఉండొచ్చు, ప్రొవైడెడ్ మీ దగ్గర ఆ లీడ్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటే మీ ఎక్సెస్ బిల్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టు. సో ఈ ఆస్పెక్ట్లోనే మనము అవగాహన చేయడానికి ట్రై చేసినాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఆల్సో వన్ ఆఫ్ ద స్టెప్ టు ఎక్స్ప్లెయిన్, హెల్ప్ ఎవ్రీ తెలంగాణ ఇండస్ట్రీస్ టు ఆప్టిమైజ్ ఆన్ దట్.